వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. ఈ ప్రశ్న గతంలో అడిగినటువంటి ప్రశ్న. ఇండస్ట్రియల్ పాలసీస్, పారిశ్రామిక తీర్మానాలను గురించి అడిగినటువంటి ప్రశ్న. ఓకే, 1956 పారిశ్రామిక తీర్మానములో సరి అయిన అంశాలను గుర్తించండి అని అడిగాడు. ఓకే, ఈ తీర్మానాన్ని భారత ఆర్థిక రాజ్యాంగ తీర్మానం అని కూడా అంటారు. ఈ తీర్మానంలో పరిశ్రమలు 3 రకాలుగా విభజించారు. ఈ తీర్మానములో జాబితా ఏలో 17 పరిశ్రమలు కలవు. ఈ తీర్మానమును ప్రభుత్వ రంగ విస్తరణకు, సామ్యవాద రీతి సమాజ స్థాపనకు దోహదపడింది అని ఇచ్చాడు. ఓకే, ఇందులో 4 ఆప్షన్స్ కరెక్టేనండి. ఓకే, మరి వాస్తవానికి భారత ఆర్థిక రాజ్యాంగ తీర్మానం అని ఎందుకు వచ్చిందండి? భారతదేశంలో మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత 1948వ సంవత్సరంలో చేయడం జరిగింది. ఈ పారిశ్రామిక తీర్మానము ప్రవేశపెట్టినప్పుడు అప్పటికి భారత రాజ్యాంగం లేదండి. భారత రాజ్యాంగము 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి తీర్మానం కాబట్టి దీన్ని భారత ఆర్థిక రాజ్యాంగ తీర్మానం అన్నారండి. నెక్స్ట్ దీన్ని 3 రకాలుగా, జాబితా ఏ, జాబితా బి, జాబితా సిగా 3 రకాలుగా విభజించడం జరిగింది. జాబితా ఏలో 17 పరిశ్రమలు కలవు. ఓకే, ఇందులో ఎక్కువగా ప్రభుత్వ రంగం యొక్క ఆధిపత్యం కనపడుతుంది కాబట్టి సామ్యవాది రీతిగా చెప్పుకోవచ్చండి. 4 ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. A, B, C, D అనేటువంటిది అన్ని ఆప్షన్స్ కూడా కరెక్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.